ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఫ్లక్స్ మీద ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు. ఏమంటే ఒక స్క్వేర్ లూప్ ఉంది, దాని యొక్క సైడ్ 1 మీటర్ అని మెన్షన్ చేశాడు. హెల్డ్ నార్మల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ పాయింట్ చార్జ్ క్యూ 1 కూలుంబ్. 1 కూలుంబ్ చార్జ్ ఎదురుగా నార్మల్ గా ఇలా పెట్టాడు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఫ్లక్స్ త్రూ ద షేడెడ్ రీజన్, అంటే ఈ రీజియన్ లో ఉండే ఫ్లక్స్ ఎంత, ఈ చార్జ్ వల్ల వచ్చినది ఎంత అంటున్నాడు క్వశ్చన్ లో. సార్ దీన్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే, మనం ఎప్పుడైనా కానీ ఫ్లక్స్ ఒక రీజియన్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలనంటే ఫస్ట్ ఇచ్చిన చార్జ్ ని ఒక రెగ్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్ లోపల ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉండేలాగా మనము డ్రా చేసుకోవాలి. సో నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇదంతా కూడా ఒక క్యూబ్. ఇప్పుడు చార్జ్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉంది. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ ఈ క్యూబ్ లో మొత్తం అంతా ఎంత ఉంటుంది అని అంటే ఫ్లక్స్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు గాస్ల ప్రకారము చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ ఓ. సరే ఎంత చార్జ్ ఎన్క్లోజ్ అయింది అంటే కనుక 1 కూలుంబ్ కాబట్టి 1 బై ఎప్సిలాన్ ఓ ఈజ్ ద ఫ్లక్స్ టోటల్ వాల్యూ. నాకు కావాల్సినది ఈ షేడెడ్ పోర్షన్ లో మాత్రమే. దానికంటే ముందు నేనేం చేస్తున్నానంటే ఒక్క ఫేజ్ లో ఫ్లక్స్ ఎంత ఉందో ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేస్తా. మొత్తం క్యూబ్ కి 6 ఫేజెస్ ఉంటాయి కానీ ఒక్క ఫేజ్ లో మాత్రమే కావాలంటే ఫ్లక్స్ త్రూ 1 ఫేజ్, దాన్ని ఇలా రాస్తున్నా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కనుక మొత్తము 6 ఉన్నాయి. అందులో మనకు కావాల్సినది 1 పార్ట్ మాత్రమే కాబట్టి టోటల్ 6 పార్ట్స్, అందులో ఒకటే ఇంటూ టోటల్ ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ ఎంత అని అంటే 1 బై ఎప్సిలాన్ ఓ కాబట్టి 1 బై 6 ఎప్సిలాన్ ఓ అవుతుంది ఒక ఫేజ్ లోది మాత్రమే, అంటే ఈ ఫేజ్ టోటల్ లో. ఇందులో కూడా మళ్ళీ నాకేమి ఈ పోర్షన్ లోది మాత్రమే కావాలా. దానికోసం నేనేం చేస్తున్నానంటే వీటన్నింటినీ 8 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు మనం ఇలాగా. 1 2 3 4 5 6 and 7 8 ఇట్లా 8 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. టోటల్ 8 పార్ట్స్ లో నాకు కావాల్సిండేది 5 పార్ట్స్ మాత్రమే కావాలా. అదే షేడెడ్ రీజన్, అందులో ఉండే ఫ్లక్స్ మాత్రమే కావాలా. ఈ 3 పార్ట్స్ యొక్క ఫ్లక్స్ నేను తీసేయాల. వీడేమో 8 పార్ట్స్ ఉన్నాడు. ఇక్కడ ఏమున్నట్లుంటే ఒక ఫేజ్ ఉంటే 8 పార్ట్స్ ఉన్నట్లు. నాకు అందులో కావాల్సిన 5 పార్ట్స్ మాత్రమే కాబట్టి సో ఫ్లక్స్ త్రూ షేడెడ్ రీజియన్, ఫ్లక్స్ త్రూ షేడెడ్ రీజియన్. సో టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 8, అందులో కావాల్సింది 5. టోటల్ ఫ్లక్స్ ఎంత అంటే 5 ఫేజ్. సో 5 by 8 into 1 by 6 epsilon O. So total it is 5 by 6 8s are 48 epsilon O is the total flux through the shaded region.